డాటా ప్రొటెక్షన్ బిల్ టేబుల్ ఇది ఒకసారి 2016లో తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏమంటుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా ప్రొటెక్ట్ చేసేటప్పుడు ఇదిగో ఇప్పుడు కంపెనీ ఉంది, నేను మొన్నే చెప్పిన ఒకసారి టూకీగా చెప్పిన, ఇప్పుడు మనం గట్టిగా చెప్పుకుందాం. ఏంటంటే నీ దగ్గర కంపెనీ ఉంది, ఆ డేటా తీసుకున్నాడు. ఏంటి ఆ కంపెనీ? ఏదో స్విగ్గీ అదే ఫ్లిప్కార్ట్ కంపెనీ అనుకుందాం. ఫ్లిప్కార్ట్, ఆ ఫ్లిప్కార్ట్లో నువ్వేమి ఎంటర్ చేసినావు? నీ పేరు, నీ అడ్రస్సు, నీ ఫోన్ నెంబరు, నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ పెట్టి రా నన్ను దోచుకో అని చెప్పావు. ఆ తర్వాత వాడు ఏం చేస్తున్నాడు? నీకు ఆఫర్ల మీద ఆఫర్లు వాడు పంపిస్తాడు, బాగానే ఉంది. వాడే కాక మళ్ళీ ఇంకో అమెజాన్ వాడు పంపిస్తాడు, వాడే కాక ఏ స్నాప్డీలోడో పంపిస్తాడు, ఇంకెవడో కొత్తోడు పడితే వాడికి పంపండి. అరే నేను ఫ్లిప్కార్ట్లోనే కదరా పోయి నా మెయిల్ ఐడీని ఎంటర్ చేసిన, నా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన, పొద్దున వేస్తే వీడు పంపిస్తాడు, వాడు పంపిస్తాడు, ఏంది పంచాయితీ అనిపిస్తుంది. ఎందుకని? నీ డాటా వాడు వేరే కంపెనీకి షేర్ చేసుకున్నాడు. నీ ఫోన్ నెంబరు, ఓకే, నీ మెయిల్ ఐడీలు, నీ పేరు, నీ అడ్రస్సు, ఇవన్నీ. అప్పుడు ఏమవుతుంది? నోటిఫికేషన్ ఒక్కటే వస్తుందని కాదు, నోటిఫికేషన్ వస్తుంది అనేది జనరల్ డైలాగ్. బ్యూరోక్రాటిక్ డైలాగ్ ఏంది? నీ ప్రైవసీ రైట్. వితౌట్ యువర్ కన్సెంట్ యువర్ డేటా ఈజ్ ప్రాసెస్ అండ్ షేర్ టు అదర్ థర్డ్ పర్సన్ బికాస్ ద అగ్రిమెంట్ ఈజ్ హ్యాపెన్ బిట్వీన్ హూమ్? ఓన్లీ ఫ్లిప్కార్ట్ అండ్ యూ. మరి నీ డేటా ఫ్లిప్కార్ట్ నీకు చెప్పకుండా వేరే వాడికి ఇవ్వకూడదు. ఆ డేటా ఎక్కడ స్టోర్ చేసినా, ఎవరికి షేర్ చేయకుండా ఎలా కేర్ఫుల్గా పెట్టినా అవన్నీ డీటెయిల్స్ నీకు చెప్పాలి. ఓకేనా? అలాంటివి ఇట్లా స్విగ్గీ, జొమాటో, ఊబరు, ఓలా, పేటిఎమ్, ఫోన్పే, గూగుల్ పే, ఇవన్నీ కూడా మీ డేటా తీసుకుంటున్నాయి. ఈ డేటా అంతా ఎవరికి వెళ్తుంది? నీకు తెలీదు, వాడికి కూడా తెలీదు. ఎందుకంటే వాడి కంపెనీలో పనిచేసే వాడు డేటా షేర్ చేస్తుంటే ఓనర్కి ఏం తెలుస్తుంది? సో ఇవి డేటాకు సంబంధించినటువంటి ఇష్యూస్. ఇప్పుడు నేను ఏం చేయాలి? నెక్స్ట్ డేటాకు ఒక సేఫ్టీ నెట్ తీసుకొస్తా, డేటా ప్రొటెక్షన్ బిల్ తీసుకొచ్చి ఒక్కొక్క పాయింట్ అక్కడ చిన్న బొమ్మ ఉంది హిందూలోది. ఆ బొమ్మ ఒకసారి చూడండి. ఆ బొమ్మ అంటే ఏదో ఫిగర్ కాదు, దానికి సంబంధించిన ప్రొవిజన్స్ రిలేటెడ్ పిక్చర్. ఆ ప్రొవిజన్స్ రిలేటెడ్ పిక్చర్లో ఏం కనిపిస్తుందంటే, ఇదిగో లుక్ ఎట్ salient features of digital personal data protection bill 2023. The law will require companies to clearly mention to users what data are being collected and what they are being used for. ఓకే, ఏం డేటా కలెక్ట్ చేస్తున్నావు, దేనికి వాడుతున్నావు అనేది ఎవరు చెప్పాలి? నీ దగ్గర డేటా కలెక్ట్ చేసుకున్నాడు చెప్పాలి. మొదటిది ఇది ఎక్కడెక్కడో కొడుతున్నట్టు ఉంది కదా కొంచెం. ఇప్పుడు ఏపీలో అవుతుంది దీని మీదనే, అనుకోకుండా అదే వచ్చింది ఇక్కడ. సరే, నెక్స్ట్ users will get the right to delete or modify their personal data. Users will get the right to delete or modify their personal data. ఇప్పుడు నువ్వు ఫ్లిప్కార్ట్కి డేటా ఇచ్చినావు, మళ్ళీ నువ్వు దాన్ని డిలీట్ చేసుకునే ఆప్షన్ ఉందా? ఇప్పుడు నువ్వు ఫ్లిప్కార్ట్కి డేటా అంటే నీ మెయిల్ ఐడి ఇచ్చేసి నీ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత నీ మెయిల్లోకి వస్తున్న నోటిఫికేషన్లోకి వెళ్ళి అందులో నువ్వేదన్నా నీ ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకుంటావో లేదా ఇంకేదో డిఫరెంట్ ఐడి ఇచ్చుకుంటావు. కానీ ఫైనల్గా ఒకటైతే వాడి దగ్గర అయితే ఇంకొక ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లోనో స్టోర్ అయిపోయింది కదా. ఎక్కడ స్టోర్ అయిందో తెలిస్తేనే కదా అది డిలీట్ చేయగలుగుతావు. నువ్వేమనుకుంటున్నావు? నీకు వచ్చిన నోటిఫికేషన్లోనే అన్సబ్స్క్రైబ్ కొడతా, లేకపోతే నీకు ఇచ్చినటువంటి అకౌంట్ ఉంది కదా అమెజాన్ అకౌంట్, దానిలోనే నువ్వు నేమ్ చేంజ్ చేసుకుంటా, నెంబర్ చేంజ్ చేసుకుంటా అంటే ఆల్రెడీ స్టోర్ అయిపోయిన ప్లేస్ ఎక్కడో నీకు తెలియదుగా ఫస్ట్. సో అప్పుడు నీకు ఏం చేయాలి? వాడు దిస్ డేటా ఈజ్ గోయింగ్ టు బి స్టోర్డ్ ఇన్ దిస్ రిపాజిటరీ అండ్ యూ కెన్ గో అండ్ యాక్సెస్ అండ్ యూ కెన్ డిలీట్ యువర్ డేటా అండ్ ఓన్లీ ద డేటా దట్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఈజ్ విజిబుల్ టు యూ అండ్ అదర్స్ డేటా విల్ నాట్ బి ఎక్స్పోజ్డ్ టు ఎనీబడి అనేసి ఒకటి పెట్టాలన్నమాట, క్లాస్ పెట్టాలి. సరే, నెక్స్ట్ యూజర్స్ విల్ గెట్ ద రైట్ టు డిలీట్ ఆర్ మాడిఫై యాజ్ పర్ దిస్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. నెక్స్ట్, ఎంటిటీస్ failing to protect user data may face penalty of up to 250 crore per violation. ఒక వైలేషన్ చేస్తే ఎంత ఇచ్చు నువ్వు ఫ్లిప్కార్ట్ మీద? 250 crore రూపీస్. ఇదేదో బాగుంది కదా. సరే పాప, నేను ఇందా నుంచి ఫ్లిప్కార్ట్ అన్న అన్ని పేర్లు చెప్పాను, అది వాటి మీద కూడా వేసుకోవచ్చు మీరు. ఓకేనా? సో ఇప్పుడు మీరు ద బిల్ ప్రపోజెస్ క్రియేషన్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? నువ్వు డేటా ప్రొటెక్షన్ అప్లికేషన్ పెట్టుకుంటూ నీ గ్రీవెన్స్ రిడ్రెస్ చేస్తుంది, ప్లస్ దానికి సంబంధించినటువంటి ఈ సబ్సిడరీ యూనిట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ నువ్వు ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్తుంది,
నీకు ఏదన్నా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తుంది, వాటి కాల్ చేసుకోవడానికి, ఇలాంటివి ఏవో ఒకటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ బోర్డు. దానిలో మెంబర్స్ ఇల్లు. ఈ స్ట్రైక్స్ ఆఫ్ సెక్షన్ 43A ఆఫ్ IT Act 2000 దట్ రిక్వైర్స్ కంపెనీస్ విచ్ మిస్హ్యాండిల్ యూజర్ డేటా టు కంపన్సేట్ యూజర్స్. సో 43Aని నేను ఏం చేస్తున్నా, తీసి పడేస్తున్నా. ఇది కంటెన్షియస్ ఇష్యూ అవ్వబోతుంది అనమాట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం 43Aలో ఏం జరగబోతుందంట, కంపెనీస్ విచ్ మిస్హ్యాండిల్ యూజర్ డేటా మే కంపన్సేట్ దట్ యూజర్ అని చెప్తుంది. ఇది క్లాస్ తీసేస్తుందంట, ఈ క్లాస్ తీసేస్తుంది. బట్ 250 crore ఆల్రెడీ ఇక్కడ పనిష్మెంట్ వేసేస్తుంది, అది అయ్యేది లేదు పెట్టేది లేదు అని జనరల్గా అనుకుందాం. ఓకే, 250 crore నీ వైలేషన్ జరిగితే నీకు కంపన్సేషన్ ఇప్పిస్తాను అక్కడ ఏదో చెప్తుంది. అందు గురించి ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, డబుల్ జీపాడి ఉండకూడదుగా, ఒక క్రైమ్కి 2 పనిష్మెంట్స్ ఇవ్వకూడదుగా. కాబట్టి ఏం చేస్తుంది గవర్నమెంట్, సరే ఆల్రెడీ నేను వాడికి 250 crore ఫైన్ వేసేస్తాను వాడు వైలేట్ చేస్తే, కాబట్టి ఈ 43A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం 2000లో వచ్చింది దాన్ని తీసేస్తా. యాజ్ పర్ దిస్ 43A yes, you no need to compensate user data if you have mishandled it, because already you are charged 250 crore if you violate the data protection bill as per that bill. So IT Act లో ఉన్న ఈ 43A క్లాస్ తీసేస్తా. నెక్స్ట్, many phases of implementation will be prescribed via gazette notification at a later stage. ఇంకా నేను గెజిట్ నోటిఫికేషన్లో ఒకసారి బిల్లు వచ్చిన తర్వాత ఊకే పార్లమెంట్లో పెట్టి అమెండ్మెంట్ చేస్తా అంటే కుదరదు. కొన్నిసార్లు గెజిట్ నోటిఫికేషన్లో ఎగ్జిక్యూటివ్ ఏదైతే బోర్డు ఇచ్చారో డేటా ప్రొటెక్షన్ బోర్డు, వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ని బట్టి ఎగ్జిక్యూషన్లో చిన్న చేంజెస్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పెట్టుకుంటుంది, దాన్ని అదే అమెండ్మెంట్ చేసుకుంటుంది. మళ్ళీ దాన్ని లా చేసేస్తే ఏమవుద్ది, ఊరికే పార్లమెంట్ అమెండ్ చేస్తూ కూర్చోవాలి. అలా కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ ఇట్స్ అఫీషియల్ గెజిట్ ఇట్ విల్ ఇన్ఫార్మ్ ద కంటెస్టెంట్స్ దట్ యూ హ్యావ్ టు ఫాలో దీస్ రూల్స్ రెగ్యులేషన్స్ నామ్స్ అకార్డింగ్ టు ద టైమ్ అండ్ నీడ్ అండ్ రిక్వైర్మెంట్ అనమాట. అలాగా ఇది కూడా అంతే. నేను నా సిచ్యువేషన్ బట్టి నీకు ఏం చేస్తుంటా, ఎప్పటికప్పుడు గెజిట్ నోటిఫికేషన్లో కొన్ని కండిషన్స్ చెప్తుంటా, అప్డేషన్ చేస్తుంటా. ఎవరికి చేస్తాను, స్టేక్ హోల్డర్స్ అందరికీ. నీకేమో అవేర్నెస్ ఇస్తాను, కంపెనీస్కి ఏమో రెగ్యులేటరీ గైడ్లైన్స్ ఇస్తాను. నెక్స్ట్, అయితే దీనిలో ఉన్న కంటెన్షియస్ ఇష్యూ ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ కంట్రీస్ సోవరిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి కనుక ఇది థ్రెటన్ అని ఫీల్ అయితే అప్పుడు నీకు ఈ డేటా ప్రొటెక్షన్ బిల్లో వర్తించదు. ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్. So government can take your data and government can search you and something they will do whatever you want. ఇప్పుడు వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టేసి నిన్ను ఏమన్నా ఆ డేటాకి సంబంధించిన ప్రొటెక్షన్ నీకు ఇవ్వకపోవచ్చు. ఓకే, అది కూడా ఏంటి, ఆన్ వాట్ గ్రౌండ్స్, సోవరిటీ, ఇంట్రెస్ట్ ఆఫ్ సోవరిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఇలాంటి అప్లికేషన్. ఇది కంటెన్షియస్. అంటే ఎప్పుడైనా గవర్నమెంట్ దాన్ని మిస్యూజ్ చేస్తుందేమో అనే డౌట్ అయితే ఉందన్నమాట జనాలకి. ఇప్పుడు ఇందులో మనం మెయిన్స్ క్వశ్చన్ చూస్తే ఎట్లుంటుంది, ఒకసారి డిస్కస్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ డేటా ప్రొటెక్షన్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2023. ఎలాబరేట్ ఆన్ హౌ ద బిల్ సీక్స్ టు సేఫ్ గార్డ్ ప్రైవసీ ఇన్ డిజిటల్ ఎరా. ఇప్పుడు చూడండి, డిస్కస్ ఈజ్ అన్ ఆల్ ఎన్కంపాసివ్ డైరెక్టివ్, దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ మినీ ఎస్సే. యూ కెన్ డిస్కస్ ద ప్రోస్ అండ్ కాన్స్, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ పార్ట్ ఆఫ్ ఇట్. And next thing is salient features of Digital Personal Data Protection Bill 2023. You have to write all these 6 points that a data protection board will be established for it and grievance redressal mechanism in it, and also users will get right to delete and modify the data according to their will and wish. Next, the companies are required to provide the data from where they have collected and for the purpose they have collected, and also they should inform their users in which repository they have stored the data and how they have shared the data. Okay, and likewise the bill proposes creation for data protection bill board, and also it may if anyone violates this data protection bill, digital personal data protection bill, he will be fined up to 250 crore. Okay, and also this bill is going to delete 43A, section 43A of Information Technology Act, which actually provides a compensation mechanism for users if their data is mishandled. Okay, this is data, and also it has a provision that under the concept called territorial integrity, sovereignty and safety security of the state, this data protection bill may not be applicable to any citizen. ఇది దానికి సంబంధించి. సో ఇది డిస్కస్ అన్నప్పుడు ఇది చెప్పాం.
అది కంటెన్షియస్ ఇష్యూగా ఎలా అవుతుంది. ఎలాబరేట్ ఆన్ హౌ బిల్ సీక్స్ టు సేఫ్ గార్డ్ ప్రైవసీ, ఇదంతా చెప్పావు. ఎలాబరేట్ హౌ సీక్స్ టు, బట్ సేలియన్ ఫీచర్స్ చెప్పావు. హౌ సీక్స్ టు అంటే ఒక్కొక్కటి నేను ఇందాక చెప్పిన అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇందాక చెప్పిన అప్లికేషన్స్లో ఏం చెప్పాలి మీరు. ఇప్పుడు ఏ పర్సన్ హూ ఎంటర్డ్ హిస్ డాటా ఇన్ ఎ ప్రైవేట్ ఎంటిటీ కెన్ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్ దెమ్ అండ్ కెన్ మోడిఫై ద డాటా, డిలీట్ వెన్ ఎవర్ దే వాంట్. అట్ ద సేమ్ టైమ్ దే కెన్ అప్రోచ్ ఫర్ దేర్ గ్రీవెన్సెస్ టు ఎనీ డాటా ప్రొటెక్షన్ బోర్డ్ and immediately there is a time board grievance redressal system available to them, and this is a codified law, therefore everybody should be obliged, otherwise penalized provisions are provided accordingly. So this is the impact, it means the provision that you are going to get out of these salient features. This is the second part, that is that you are going to elaborate. In elaboration you have to provide few examples and testimonials if possible. Example, European Union has brought such kind of personal digital data protection norms. Okay, on these lines India has also brought and we have to upgrade it. Okay, ఇంకా గ్రేట్ నికోబార్ సంగతి అంటే ఏంటి చూద్దామా. వద్దంటవా గ్రేట్ నికోబార్? గ్రేట్ నికోబార్ ఇక్కడ ఒకటే చిన్న ఇష్యూ ఉంది, ఏం లేదు పెద్దగా, చెప్తాను. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్. ఎందుకంటే నిన్న గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ ఈజ్ ఎ మెగా ప్రాజెక్ట్ టు బి ఇంప్లిమెంటెడ్ ఎట్ సదర్న్ ఎండ్ ఆఫ్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో సదర్న్ ఎండ్ అంటే ఎక్కడికి వస్తుంది, ఇక్కడ ఈ పిక్చర్ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ వస్తుంది ఈ సదర్న్ ఎండ్, ఈ చివర్లో. ఎందుకని ఈక్వేటర్కి దగ్గరలో ఉంది, ఏ ప్యాసేజ్ ఇండో పసిఫిక్ ప్యాసేజ్ దగ్గరలో ఉంది, అండ్ మలకా స్ట్రైట్కి దగ్గరగా ఉంటుంది, ఇటువైపు శ్రీలంకకి దగ్గరగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ మూవ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కర్బ్ అండ్ ప్రివెంట్ చైనీస్ అగ్రెషన్ ఇన్ దిస్ ఇండో పసిఫిక్ ఓషన్ రీజన్. ఓకే, ఇప్పుడు ఈ మెగా ప్రాజెక్ట్లో ఇంకా ఏం జరగబోతుందంటే ఇక్కడ 72,000 crore గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ తీసుకురావడం వల్ల ఇక్కడ వచ్చే చిన్న ప్రాబ్లం, 9.64 lakh trees may be felled to enable construction of a transshipment port. Because international port, transshipment port and township is going to be built by the government of India, therefore few trees may be felled on because of this construction. Okay, ఏమైంది వద్దా? ఫ్యూ కాదు చాలానా? ఏం నాకు వినపడట్లేదు, గట్టి చెప్పి. ఫ్యూ కాదు చాలానా? అంతేనా? ఓకే, క్రిటిసైజ్ చేయాలి అంతే కదా, క్రిటిసైజ్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, పాసిబిలిటీ ఆఫ్ ఫ్యూర్ ట్రీ. ఇక్కడ వాళ్ళు ఇక్కడైతే బికాస్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ బ్యూరోక్రాట్, యూ షుడ్ బి వెరీ డిప్లొమాటిక్. దట్ ఈస్ వై ఐ హ్యావ్ పుట్ ద సెకండ్ పాయింట్. దేర్ ఈజ్ ఆల్సో ఏ పాసిబిలిటీ దట్ ఫ్యూర్ ట్రీస్ మే బి యాక్స్డ్. ఓకే, you should not become that Sundarlal Bahuguna or somebody like Rukmini Devi Arundel. Okay, నర్మదా బచావో అని ఇట్లా చేయకూడదు మనం. ఫ్యూ ట్రీస్ మే బీ యాక్స్డ్ అనాలి, అర్థమైందా? అదర్వైజ్ యూ విల్ నాట్ బి సెలెక్టెడ్. ఇక్కడ ఏంటంటే బికాస్ దెర్ ఈజ్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ అండర్లైన్. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్ టు కర్బ్ చైనీస్ మాల్ ప్రాక్టీసెస్ ఇన్ ది ఇండియో పసిఫిక్ ఓషన్, because it has already occupied and neo-colonization started at Hambantota port in Sri Lanka. It went into the debt trap policy of China, and this has almost it was unable to repay the debt, and 99 years lease was given to China, this Hambantota, and it is a kind of neo-colonialism, right? So China is using its economic strength and military power to sustain its global superiority. So India has to be balanced in curbing Chinese malpractices. At the same time it should enhance its soft capital. Okay, next ikkada Great Nicobar project, which is likely to come up over 130 square kilometers pristine forest, has been accorded environmental clearance by expert committee. Okay, this is a contentious issue now. దీనిలో ఏం జరుగుతుందంటే ఒక్కొక్కటి చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాము, మనం ఆన్సర్ చేయండి. ఈ ప్రాజెక్ట్ తెలిసింది కాబట్టి ఆటోమేటిక్గా లాస్ట్ పేజ్కి వెళ్తే మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఇది కదా మెయిన్స్ అసలు యాక్చువల్లీ సింప్లిఫైయింగ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. క్వశ్చన్ ఈజ్ అబౌట్ the development of Great Nicobar Islands as part of Great Nicobar project has great strategic significance for India. Yet
it is fraught with environmental challenges critically examined. What is critically examined? Already I have told you about this directive word. It is a directive word giving you the direction in which direction you have to address this question. Directive word lo examine ante em cheppali nuvu, you have to infer, observe, understand and finally establish what is right fact. Okay, and that is called investigate, okay, inquire into bring a right data, కరెక్ట్ డేటా తీసుకో, ఫ్యాక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఎగ్జామైన్ చేయడం. ఆ ఫ్యాక్ట్స్లో మళ్ళీ అందులో నువ్వు ఏదైతే ఆ ఎక్స్ప్లోర్ చేసావు కదా ఫ్యాక్ట్ తీయడానికి, ఆ ప్రాసెస్లో నీకు కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయమంటే క్రిటికల్లీ ఎగ్జామైన్ అని అంట. ఓకేనా? సో ఇప్పుడు 72,000 crore ప్రాజెక్ట్, బట్ అందులో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? 9.64 lakh ట్రీస్ ఫెల్ అవుతున్నాయి. మళ్ళీ షాంపైన్ ట్రైబ్స్ ఉంటాయి, ఇండిజినస్ ట్రైబ్స్ డీస్టెబిలైజ్ అవుతారు. వాళ్ళ నేటివ్ ల్యాండ్ మేబీ అండ్ వాళ్ళకి నేటివ్ ల్యాండ్ అంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోతే ఇన్హాబిటెంట్స్ కాబట్టి చాలా సంవత్సరాలు అక్కడ వాళ్ళ కల్చర్ అన్నీ కూడా దెబ్బతింటాయి. హ్యాబిచువల్ రైట్స్ విల్ బీ వైలేటెడ్. సో నెక్స్ట్, Great Nicobar Island project is a mega project to be implemented in the southern end of the Andaman Nicobar Islands. The project includes an international container transshipment terminal, a greenfield international airport and township development, which is a 450 megawatt and gas solar based power plant over an extent of 16,610 acres in that island. Therefore, it is going to fell down around 9.64 lakh trees. Okay. Next, what is its economic significance? Positives first మాట్లాడదాం, తర్వాత తిడదాం మనం. ఓకే, యాజ్ పర్ ద నీతి ఆయోగ్ రిపోర్ట్, ద ప్రపోజ్డ్ పోర్ట్ విల్ అలౌ గ్రేట్ నికోబార్ టు పార్టిసిపేట్ ఇన్ ద రీజనల్ అండ్ గ్లోబల్ మ్యారిటైమ్ ఎకానమీ బై బికమింగ్ ఏ మేజర్ ప్లేయర్ ఇన్ కార్గో ట్రాన్స్షిప్మెంట్. సో కార్గో ట్రాన్స్షిప్మెంట్, ఇండియా విల్ బికమ్ ఏ మేజర్ ప్లేయర్ ఇన్ దట్ రీజియన్, ఇండో పసిఫిక్ రీజియన్. సో మలకా స్ట్రైట్ దగ్గర ఉంటుంది, అటు నుంచి పసిఫిక్ ఓషన్కి వెళ్ళిపోతుంది స్పీడ్గా. లేకపోతే యూఎస్ఏకి పోవాలంటే ఎట్లా వెళ్తావు? షిప్పింగ్ నుంచి, యూఎస్ నుంచి ఇక్కడ తెచ్చుకోవాలంటే ఎట్లా పోవాలి మనం? కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి, అట్లాంటిక్ ఓషన్ నుంచి అట్లా పోయి కదా, కష్టం. సో నెక్స్ట్, ఇట్ ఈస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ కొలంబో టు ద సౌత్ వెస్ట్ అండ్ పోర్ట్ క్లాంగ్, దట్ ఈస్ మలేషియా, సింగపూర్ టు ద సౌత్ ఈస్ట్. ఇప్పుడు అర్థమైందా? కొలంబోకి ఇటు సింగపూర్ సౌత్ ఈస్ట్కి, ఈ పోర్ట్స్కి రెండింటికి దగ్గరలో ఉంటుంది, ఈక్విడిస్టెన్స్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, పొజిషన్ క్లోజ్ టు ఈస్ట్ వెస్ట్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కారిడార్. నెక్స్ట్, that is called economic significance. Next, strategic significance. Great Nicobar, why it is becoming strategic significance? Because it is located very near to Indian Ocean region, and also the Chinese accession in the Indian Ocean region can be addressed by this kind of project. This is a strategic significance. Next, criticism of the project. Encroachment of tribal space is the first problem. Next, impact on tree cover and mangroves. This is second issue. And impact on flora and impact on corals. Next, impact on fauna and impact on people in that region, and impact on biodiversity, lack of adequate assessment. Okay, so ఇలా మనం తిప్పి ఉన్నది 4 సార్లు అలా రాస్తే పాయింట్స్ డిఫరెన్షియేట్ చేసి కొన్ని కరెక్ట్గా కంటెంట్ మనం అడ్రస్ చేసినట్టు అవుతుంది. ఇదే కదా క్రిటికల్గా ఎగ్జామైన్ చేస్తున్నాం. ఓకే, అక్కడ మనకి ఇంపాక్ట్ ఆఫ్ ట్రైబల్ అన్నప్పుడు పీవీటీజీ అంటే ఏం ఫ్యాక్ట్ ఉంది? అక్కడ షోంపెన్ ట్రైబ్స్ ఉన్నారు చూడండి. హియర్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ బై లోకల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు బి అకార్డెడ్ అకార్డింగ్లీ ద లాస్ ప్రొవైడెడ్ ఫర్ దెమ్, అండ్ దే విల్ ఫేస్ న్యూమరస్ ఛాలెంజెస్ డ్యూ టు ఎంక్రోచ్మెంట్ ఇన్ టు దేర్ ఏరియాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్. దట్ ఈస్ ద ప్రాబ్లం, రైట్? నెక్స్ట్, సో దిస్ హ్యాస్ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్ that already challenged in the National Green Tribunal. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వెళ్ళి తిట్టించుకుంటుంది కాబట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక కమిటీ కూడా ఇచ్చింది. ఆ కమిటీ ప్రకారం ఇన్ ఆర్డర్ టు స్టేట్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ కన్స్టిట్యూట్ ఏ కమిటీ టు రివ్యూ ఇట్, అండ్ ఫైనల్లీ దేర్ షుడ్ బి అన్ అమికబుల్ రిజల్యూషన్ టు బ్రింగ్ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ దిస్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ ఆల్సో ద స్ట్రాటజిక్ నీడ్ ఆఫ్ ద కంట్రీ. ఓకే, దిస్ ఈజ్ అవర్ డన్, దట్ ఈస్ ఫైన్.